భారత స్వాతంత్ర్య సంగ్రామం అనగానే మనకు చాలామంది పేర్లు గుర్తొస్తాయి. కానీ చరిత్ర పుస్తకాల్లో అంతగా కనిపించని కొందరు హీరోలు కూడా ఉన్నారు. ఇదిగో అలాంటి ముగ్గురు సోదరుల కథే ఇది, చాపేకర్ సోదరుల కథ. ఒక్కసారి ఆలోచించండి, మామూలు మనుషుల్ని అంత పెద్ద తిరుగుబాటు చేసేలా పురిగొల్పేది ఏంటి? అంతటి ధైర్యం వాళ్ళకెక్కడ్నించి వస్తోంది? తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి వాళ్ళని ఏ శక్తి నడిపిస్తోంది? ఈ కథ మొదలయ్యేది 1896లో పూణే నగరంలో. అప్పట్లో పూణేని 2 మహమ్మారులు పట్టిపీడిస్తున్నాయి. ఒకటి బ్యూబోనిక్ ప్లేగు, ఇక రెండోది అంతకంటే భయంకరమైనది బ్రిటిష్ వాళ్ల నిరంకుశత్వం. ఈ రెండూ కలిసి అక్కడ ఎలాంటి చారిత్రాత్మక మార్పుకు కారణమయ్యాయో ఇప్పుడు చూద్దాం. సరే, అసలా రోజుల్లో పూణేలో ఏం జరిగింది? పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయి? అక్కడ్నుంచే కదా అసలు తిరుగుబాటుకు బీజం పడింది. ముందుగా దాని గురించే తెలుసుకుందాం. ఈ కథలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పేరు వాల్టర్ చార్లెస్ రాండ్. ఇతనొక బ్రిటిష్ అధికారి. ప్లేగ్ను అదుపు చేయడానికి చెప్పి ఇతన్ని ప్లేగు కమిషనర్గా నియమించారు. కాని అతను చేసిన పనులు ప్లేగును ఆపటానికి కాదు, ప్రజలను హింసించడానికన్నట్టుగా ఉండేవి. రాండ్ పాలన ఎంత క్రూరంగా ఉండేదంటే అతని సైనికులు ఏ మాత్రం కనికరం లేకుండా ఇండ్లలోకి చొరబడేవాళ్లు, వస్తువులన్నీ చిందరవందర చేసేవాళ్లు, దేవుడి గుళ్లను కూడా వదల్లేదు, వాటిని అపవిత్రం చేశారు. అంతటితో ఆగకుండా మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఇది ప్లేగును ఆపే పద్ధతా? కాదుగదా. ఇది కేవలం ఆ పేరుతో ప్రజలను అవమానించడం, హింసించడం. ఇలాంటి భరించలేని పరిస్థితుల్లోనే ముగ్గురు సోదరులు ముందుకొచ్చారు. వాళ్లనుకున్నారు, ఇక చాలు, ఈ అన్యాయాన్ని మౌనంగా చూస్తూ ఊరుకోకూడదు అని. వాళ్లే చాపేకర్ సోదరులు. అన్నగారు దామోదర్ హరి, మధ్యలో ఉన్నది ఎంతో ధైర్యశాలి అయిన బాలకృష్ణ హరి, ఇక అందరికంటే చిన్నవాడు కాని గట్టి సంకల్పమున్నవాడు వాసుదేవ్ హరి. వీళ్ళు ముగ్గురూ ఒక నిర్ణయానికి వచ్చారు, తమ ప్రజలకు జరుగుతున్న ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని. వాళ్ల నిశ్చయం ఎలా ఉండేదో ఈ ఒక్క మాట చెబుతుంది: విన్నపాలతో కాదు, ఉక్కుతో. అంటే ఇక దరఖాస్తులు, విజ్ఞప్తులతో లాభం లేదని వాళ్లకర్థమైపోయింది. మార్పు రావాలంటే పోరాటమే మార్గమన్నమ్మారు. అందుకే మాటలాపి చేతలకు దిగారు. ఇప్పుడు కథలో అస్సలు కీలకమైన ఘట్టానికొచ్చాం. వాళ్లు చేసిన ఆ పని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా ఎలా కదిలించిందో చూద్దాం రండి. ఆ రోజు జూన్ 22, 1897, విక్టోరియా రాణి వజ్రోత్సవ వేడుకల సందడి అంతా స్థిగ్గిపోయింది. రాత్రి సమయం. రాండ్ తన బగ్గీలో వెళ్తున్నాడు. చిమ్మ చీకటి. అంతలోనే ఆ నీడల్లోంచి మెరుపులా దూసుకొచ్చారు ఆ సోదరులు. ఠా అని ఒక్కటే శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ తుపాకి పేలింది. రాండ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆ ఒక్క క్షణం చరిత్ర గతిని మార్చేసింది. 1857 సిపాయిల తిరుగుబాటి తర్వాత అంత ధైర్యంగా బ్రిటిష్ వాళ్లమీద జరిగిన మొదటి రాజకీయ హత్య ఇదే. ఈ ఒక్క సంఘటనతో బ్రిటిష్ వాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది: భారత యువత ఇకపై అణచివేతను భరించదు, మౌనంగా అస్సలు ఉండదు అని. కాని అంతటి ధైర్యానికి వాళ్లు చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సొచ్చింది. ఆ తర్వాత జరిగింది చాలా విషాదకరమైనది. మొదటగా అన్న దామోదర్ని పట్టుకున్నారు. 1898లో అతన్ని ఉరితీశారు. ఆ తర్వాత సంవత్సరం 1899లో రెండవ సోదరుడు బాలకృష్ణన్ కూడా ఉరికంబం ఎక్కించారు. ఇక అదే ఏడాది చిన్నవాడైన వాసుదేవుకి కూడా అదే శిక్ష విధించారు. అలా ఒకే కుటుంబానికి చెందిన ఆ ముగ్గురు అన్నదమ్ములు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. కేవలం ముగ్గురు సోదరులు. కాని వాళ్ల త్యాగం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో మొదటి అధ్యాయాలను వాళ్ల రక్తంతో రాసింది. ఒక దేశం కోసం ఒకే కుటుంబం చేసిన ఇంతకంటే పెద్ద త్యాగమేముంటుంది? వాళ్ల జీవితాలు అంత విషాదంగా ముగిసుండొచ్చు, కాని వాళ్ల త్యాగం అస్సలు వృథాపోలేదు. వాళ్లు వెలిగించిన ఆ నిప్పు తర్వాత ఎంత పెద్ద ఉద్యమానికి దారితీసిందో ఇప్పుడు చూద్దాం. వాళ్ల త్యాగం సాయుధ పోరాటమనే నిప్పును రాజేసింది. కేవలం విన్నపాలతో కాకుండా పోరాటంతో కూడా స్వాతంత్ర్యం సాధించవచ్చనే ఆలోచనను రగిలించింది. భగత్ సింగ్ లాంటి ఎంతోమంది విప్లవకారులకు వాళ్లే స్ఫూర్తి. అంతేకాదు, బ్రిటిష్ సామ్రాజ్యం అజేయమేమీ కాదని, దాన్ని కూడా ఎదిరించవచ్చని వాళ్లు చేసి చూపించారు. అందుకే వాళ్ల కథ అంతిమ త్యాగానికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది.
చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే: స్వేచ్ఛ అనేది ఎవరు ఇచ్చేది కాదు, దాన్ని లాక్కోవాలి. సర్వస్వం పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్లే దాన్ని సాధించగలరు. చాపెకర్ సోదరుల జీవితం మనకు చెప్పే సత్యం ఇదే. ఈ కథ మనందరిలో ఒక ప్రశ్నను మిగులుస్తుంది. చాపేకర్ సోదరులలాగే చరిత్రను మార్చేసిన, మరుగున పడిపోయిన వీరులు ఇంకెంతమందున్నారు? వాళ్ల కథల్ని వెలికి తీసి, వాళ్ల త్యాగాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా.